హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెసికా టైలర్స్. చూడండి, నెట్ ఫ్యాబ్రిక్తోని మోడల్ కుడుతున్నాము. ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. కరెక్ట్గా అన్ని లైన్స్ కూడా డ్రా చేసుకోవాలి. కానీ నేను లైన్స్ డ్రా చేయకుండానే కుడుతున్నాను, ఎందుకంటే నాకు ప్రాక్టీస్ కనుక అలా లైన్స్ కుట్టేస్తున్నాను అనమాట. పాదం ఖర్చులో అలా పాదం ఖర్చు ఉండాలి, పాదం ఖర్చు పెట్టి కుట్టుకోవాలన్నమాట. అలా స్టిచ్ చేసేసుకొని చూడండి, మొత్తం లైన్స్ అన్నీ కూడా అలా స్టిచ్ చేసుకోవాలి. క్రాస్గా ఇటు అటు క్రాస్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఒక పక్క అయిపోయిన తర్వాత మరో పక్క కూడా లైన్స్ అలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మొత్తం అలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఎలా వస్తుందో. ఇవన్నీ కూడా ఇలా లైన్స్ అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు ఈ పక్క క్రాస్ లైన్స్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక ఇంచు అలాగా గ్యాప్ పెట్టుకొని మనం లైన్స్ ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మనం హ్యాండ్స్కి బ్యాక్ నెక్కి వేస్తున్నాం అన్నమాట. ఇది చూడండి అలా స్టిచ్ చేసాము. స్టిచ్చింగ్ ఈజీగానేనండి. హ్యాండ్స్కి సగం వరకు ఇలా స్టిచ్ చేసేసి ఆ పక్క నుంచి మనము అంచు స్టిచ్ చేసాము. చూపిస్తాను చూడండి. ఓన్లీ మోడలే చూపించాను నేను ఎలా స్టిచ్ చేయాలనేది. బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించలేదు. చూడండి, ఇలా అన్ని లైన్స్ కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండు హ్యాండ్స్కి కూడా 2 హ్యాండ్స్కి కూడా ఇలాగే తయారు చేసుకొని పెట్టుకోవాలి మనము. చూడండి, అయిపోయింది, కుట్టేసుకున్నాము. ఇప్పుడు చూడండి, ఇంకొకటి కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాం. ఇదండి, ఇలా అన్నీ తయారు చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి ఇదిగోండి హాఫ్ వరకు ఎల్బో హ్యాండ్స్ అనమాట. ఇది బ్యాక్ నెక్, ఎల్బో హ్యాండ్స్ పెట్టాము. హాఫ్ వరకు వేసుకొని దీనికి పూసలు కుట్టుకోవాలి మనము. ఇంకా అక్కడక్కడ మూల దగ్గర మనము పూసలు అలా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా అంతే, మోడల్ రెడీ అయిపోయింది. హ్యాండ్స్కి ఓన్లీ బ్యాక్ పార్ట్కి అలా మోడల్ రెడీ చేసామన్నమాట. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు నేను పెడుతున్నాను. కటింగు, ఫ్రిన్స్ కటింగు, ఇంకా ఇవన్నీ కూడా పెడతాను. స్టిచ్చింగ్ కూడా పెడతాను. చూడండి అలా స్టిచ్ చేస్తున్నాము. ఇవన్నీ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్, హ్యాండ్స్, బాడీ పట్టికి అతికేయడమే అనమాట. ఓకే ఫ్రెండ్స్, అన్నీ ఇలా మూలల దగ్గర మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ మనం మరొక వీడియోలో కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అలా స్టిచ్ చేసేసుకోవడమే, ఇంకా అంతే.